చూడండి, నేనైతే ఆర్మీ గ్రిప్ పెట్టుకొని కొట్టాను పుషప్స్, నక్కుల్ పుషప్స్ కొట్టాను. నిజం చెప్పాలంటే కరెక్ట్ రోజు కొట్టుకుంటే పుషప్స్ ఒక్క దాంతో ఫుల్ బాడీ ట్రైన్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కొడితే చెస్ట్ డెవలప్ అవుతుంది, షోల్డర్స్ డెవలప్ అవుతాయి, బైసెప్స్ డెవలప్ అవుతాయి, ట్రైసెప్స్ డెవలప్ అవుతాయి. ఓన్లీ విత్ వన్ పుషప్. చిన్న చిన్న యాంగిల్స్, చిన్న చిన్న మూమెంట్స్ మజిల్ మీద స్ట్రెస్ని డిసైడ్ చేస్తాయి. ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్క మజిల్ గ్రూప్ ట్రైన్ అవుతాయి. ఎవడైనా కానీ మీతో ఇట్లా అన్నాడు అనుకో, బ్రో ఇంట్లో అసలు మజిల్స్ డెవలప్ కావు బ్రో, పెరగవు బ్రో, అది ఇది అని అంటే వాడిని ఉంగబెట్టి కొట్టండి. నేను 6 years ఇంట్లో నుంచే ట్రైన్ చేసిన. అసలు నా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఇంట్లోనే అయింది. ఫాము, బొచ్చు, వటకాయ అని మాట్లాడేటోళ్ళని వదిలింగండి. పుట్టడం ఏవాడని నడుస్తాడా పడకుండా? ఫామ్లో నడవాలంటే వాడు పడకుండా అయితే నడవలేడు కదా. ఎట్లయినా కానీ ఫస్ట్ ఫామ్ లేకుండా కదా ట్రై చేయాల్సింది. ఇంత కూడా బుర్ర ఉండదు. వచ్చి ఒకటే ఫాము అని చావగొట్టేటోళ్ళని వదిలింగండి. ఆడికి యూపీ ఆర్నాల్డ్ గాడు చేసే వర్కౌట్ అసలు ఫామే ఉండదు ఆడ. అంత తోపు బాడీ బిల్డర్ గాడు ఆర్నాల్డ్ గాడే చీటింగ్ చేస్తే నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. వీళ్ళు వచ్చి ఫామ్ అని చెప్పేసి బుడ్డగాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో మీకు వీలైనంత వరకు మీకు ఉన్నంత ఎనర్జీతోటి అంత కంట్రోల్గా కొట్టండి. ఇంకా కొట్టాలనిపిస్తే కొట్టండి, చూసుకొని కొట్టండి. కాకపోతే ఇంజురీస్ అవుతాయి, ఏం పర్లేదు, కానీ రికవర్ కూడా అవుతాం. మనం ఎప్పుడు అట్లనే ఉండం కదా. మీరు ఎప్పుడైతే అయిపోతారో అప్పుడే మీరు గివప్ ఇచ్చేసినట్టే. గివప్ ఇవ్వకూడదు అంతే. గివప్ ఇచ్చినావా మైండ్లో ఇంకా ఒక్క రిపోర్ట్ సక్క రాదు. మనమైతే బైసెప్స్కి ఓన్లీ ఆర్మీ పుషప్స్ ఒక్కటే కొట్టినాం నకుల్స్ మీద. ఫెయిల్యూర్ వరకు అయితే ఏం ట్రైన్ చేయలేదు బైసెప్స్ని. ఏదో జస్ట్ పంపు కోసం, ఫీల్ కోసం కొట్టాలి కాబట్టి కొట్టినాం అంతే, మజిల్ని కాపాడుకోనికి అంతే. ఎప్పుడైనా కానీ మజిల్ సైజ్ని, స్టిఫ్నెస్ని కాపాడుకోవాలంటే జస్ట్ లైట్ పంప్ అయినా కొట్టాలి. కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే మజిల్ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, స్ట్రింక్ అయిపోతుంది మజిల్. సో మినిమం యాక్టివిటీ చేస్తే కనీసం మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ నేను చేసిన వేరియేషన్స్ యాజ్ ఇట్ ఈస్ చేయండి. హోమ్ వర్కౌట్లో కూడా సూపర్ బ్యాక్ బిల్డ్ చేయొచ్చు. అసలు నాకు ఈరోజు మంచి ఫీల్ వచ్చింది, మంచి పంప్ వచ్చింది. ఇది 100% వర్త్ ఈ బ్యాక్ వర్కౌట్. ఒక్క 3 minutes మీది కాదనుకొని మీరు ట్రైన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ వర్కౌట్. ఈరోజు మనం బ్యాక్ అండ్ బైసెప్ని కొట్టాం. పుషప్స్ అయితే ఎక్కువేం కొట్టలేదు బైసెప్స్కి, ఏదో లైట్గా కొట్టాం, పంపు కోసం కొట్టాం. నాకైతే రిజల్ట్స్ బాగానే కనిపించింది. నేను అసలు ఇట్లా అవుతుంది అనుకోలేదు. నేనేదో ఊరొచ్చిన మజిల్ లాస్ కాకూడదు, జిమ్కి పోవట్లేదు కదా, పంపు ఉండాలని చెప్పేసి ఏదో నార్మల్గా ట్రై చేసిన. కానీ ఈ వర్కౌట్స్ అయితే 100% వర్త్. పంప్ అయితే బాగా వచ్చింది, మంచిగా ట్రైన్ చేసింది బ్యాక్ని. సరే మరి వర్కౌట్ అయిపోయింది, ఉంటాను, బాయ్.